3 places, 3 hours journey, the final destination. Guys, తూముడు మనం బీచ్ పోతున్నాం. I very happy. Start fishing. ఇట్లా బెటర్ కేక్ ఎత్తుకున్నా ఇప్పుడు పెట్టుకో కేక్ ని సరే అయితే బీచ్ కి బయలుదేరదాం మనం. Bye bye. See you. గాలేదు ఇప్పుడు గాలేదు బరం బండ్లో ఆడగొట్టాలి ఇట్లా పెట్టడం నువ్వు ఆన్ చేయవా నీకా కెమెరా మ్యాన్ ఎవడు నువ్వా కెమెరా చేయరా ఒక అమ్మాయి ముందు ఫస్ట్ టైం నుంచున్నాను ఇలా నేను కనిపెట్టడానికి 27 ఏళ్ళైంది. ఇంతకు మించి నేను వెయిట్ చేయలేను. సో టక్ చెప్పేస్తాను, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. $10K సబ్స్క్రైబర్ పెరిగారు. దానివల్ల కేక్ కోద్దామని చిన్న ట్రిప్ వేసాము. అదే వచ్చే దారిలో ఏం ఊరు ఇదే గుడి పెరిగారు పుదూరులో ఏం కూడా అల్లమ్మ గుడి. 10K సబ్స్క్రైబర్ రీచ్ అయిన వెంటనే కేక్ కోద్దాం అనుకున్నాం బీచ్ కి పోయి. సరే పోయే దారిలోనే ఈ గుడి ఉంది కదా, పోయి దండం పెట్టుకుని పోదాం. చూసి దేవుని దండం పెట్టుకుని నీట్గా పోతున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏడా పోతున్నాం అంటే అది పోతా చెప్తాం. బండి తిండి ఫస్ట్ స్పాట్ కంప్లీట్ చేసుకునేసి మన సెకండ్ స్పాట్కి వెళ్తున్నాం. ఇప్పుడు అది ఎక్కడంటే యాక్సిడెంట్ తిప్ప. మేము కూడా ఫస్ట్ టైం పోతున్నాం, పోయి చూద్దాం. Much later. అవును, ఇప్పుడు సెకండ్ స్పాట్కి వచ్చాం. ఇదే యాక్సిడెంట్ తిప్ప. ఈడ 1000 శివలింగాలు ఉన్నాయి. దాంట్లో ఇంకా మనం ముందుకు పోతే మన పూర్వీకులు ముందుకు పోతే ఇక్కడ బకాసురుడిని ఒక అసురుడు నివసించాడున్నాడు. దాని గురించి మనోడు R&D తీశాడు. ఇప్పుడే గూగుల్లో యూట్యూబ్లో తీశాడు. చెప్పరా. ఇక్కడ ఒక బకాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ నివసించేవాడు. రోజుకి ఒక్కొక్క మనిషిని ఆహారంగా అడిగినాడు. ఇట్లా ఈ ఊరు ప్రజలని వాళ్ళు సరైన ఒప్పందాన్ని ఉంచుకున్నారు. ఇట్లా జరిగింది. నేను చెప్తా సింపుల్ గా. బకాసురుడికి భీముడికి ఇక్కడే యుద్ధం జరిగింది. బకాసురుడు ఈ ఊరు ప్రజలతో ఒక ఒప్పందం వేసుకుని బండుడు అన్నం 4 పశువులు ఒక మనిషిని ఒప్పందం వేసుకున్నాడు బకాసురుడు. అది లాస్ట్కి మనోడు ఒకరంతా యూట్యూబ్ R&D నీటికి చేయలేదు. ఒకరంతా ఏ వీడియోలు తీసాడో అవి చెప్పలేకపోతున్నాడు. సరే మనం వేరే స్పాట్ గుడికాడే పోతాం. మెయిన్గా ఇంతకు ముందు 1000 శివలింగాలు అన్నాం, కానీ లెక్క తప్పు. 500 శివలింగాల నుంచి 600 శివలింగాల దాకా ఉన్నాయి. ఈడ ఉండే అన్ని శివలింగాలు మొక్కు చెల్లించినటివి. ప్రతి శివలింగం ప్రతిష్ఠ చేపించిన వాళ్ళు వాళ్ళ శివలింగం కింద వాళ్ళ పేర్లు రాయిపించారు. ఇంకో ప్లేస్ కూడా ఉంది, మర్చిపోయినాం. మా దీని ఏమంటారు తెలుసా, బక్కాసురుడే తవ్వి ఆయన ఇక్కడ స్నానం చేసేవాడు. నీళ్ళు తాగనీకి దానికి తవ్వినారండి ఇది. ఈ బావి అవును. అప్పట్లో ఆయన ఎంత ఇదో చూడు. కానీ ఇప్పుడు ఎట్టుందంటే తాగేదానికి మందు బాటిళ్ళు, వాటర్ బాటిళ్ళు అవి ఉన్నాయి. ఎంత ఎలాంటి బావి ఎలాగైపోయిందంటే మళ్ళీ ఆడాడు గోళ్ళ మీద చూస్తే లవర్ పేర్లు రాసేస్తున్నారు. దేవుడు పేర్లు కాదు, లవర్ పేర్లు, లవ్ గుర్తులు, ఆటింగ్ చెప్పులు. అట్టే పైన చూడు మా ఎట్లా ఉందో మెట్లు. అవి మెట్లు అట్టు. ఇది ఒక కొండ. దీన్ని తవ్వి అదే ఈ కొండ అంతా తవ్వేసి మళ్ళీ గట్టు రప్పించి గట్టు కాడ నుంచి మళ్ళీ కింద తవ్వి మళ్ళీ మెట్లు ఒక్క సైడ్ పెడితే పర్వాలేదు. డిజైన్గా ఇట్టు చూడు. ఇట్టు ఒక మెట్లు, ఇట్టున్నాయి మెట్లు, ఎట్ట పడినా అట్ట ఎక్కొచ్చు. కానీ ఆ మెట్లు పైన చూస్తే అంతా లవర్ పేర్లు ఉన్నాయి. దాన్ని జూమ్ చేయి ఒకసారి. ఆ లవర్ పేర్లు అంతా జూమ్ చేసి చెప్తా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడాలా. ఇప్పుడు చూస్తే వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయ్యి ఏవిఎస్ అంటే ఏదో కంపెనీ పేరు అనుకుంటా. మామ గిన్నె చూడు మామ. ఇక్కడ గిన్నె ఏం గిన్నెదే ఏమో దీంట్లో అప్పట్లో బకాసురుడు నీళ్ళు తాగా. అప్పట్లో బకాసురుడు అరే యూట్యూబ్ లో చూస్తే ఒక రంజుడు బకాసురుడు దాంట్లో నీళ్ళు తాగండి.
మాహి నువ్వు ఈ స్నిక్కర్స్ తిను. ఎందుకు? ఎందుకంటే ఆకలిస్తే ఈవెన్ కెప్టెన్ కు లూజెస్ స్కూల్. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఆకలి ఎలాంటివన్నైనా మార్చేస్తుంది. hours later. లాస్ట్కి లైట్ హౌస్ డెస్టినేషన్కి వచ్చాము, తూటుపల్లి లైట్ హౌస్. కానీ లైట్ హౌస్ ఆడ ఎడవ ఉంది. మేము ఏడున్నాం. కేకు ఏం సెలబ్రేషన్ చేయకూడదు అన్నాడు. లాస్ట్ కేక్ పోయిలా పోయేదారులు ఏడ ఒకటి పోయాల్సింది. కేకు ఏడ పోయలేము అనుకుంటా. ఏడ పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారు. లాస్ట్కి కేక్ ఇక్కడ పోయకూడదు అనేసారు. వేరే చోటుకి వెళ్తున్నాం. ఏడ రోడ్లో కోసుకుని వెళ్ళాల్సిందే సెలబ్రేషన్ చేసుకుని. ఏం చేయలేం. వెళ్ళిపోదాం తొందరగా. ఇంకెడుతుంటే చెప్తా కొడతారు వీళ్ళు. Much later. యాడ రోగితే అక్కడ కేక్ తినేసి బయలుదేద్దాం మనం. వాడు ఫోన్ మాట్లాడడం మొదలు పెట్టేశాడు వాళ్ళు ఎవరితో. ఒరే అమ్మాయి చూస్తే ఇలాంటి వాళ్ళు తగిలేస్తారు. ట్రిప్ ఒకటి ఫోన్ ఎత్తుకొని హలో బేబీ వెళ్ళిపోతారు. చదువు సంధ్యాల ఏడొచ్చి కూడా ఫోనే ఏదో ఉన్నారు. ఏదోలో వినపడలేదు చూడు, చెవులు కూడా వినపడట్లే ఆడికి. రే సింగిల్ ఏదోళ్ళకి మీకేం తెలుస్తాయిరా? హాయ్, వెల్కమ్ టు సిల్లీ స్క్వాడ్. ఇప్పుడు ఒక 5 సెకండ్ల వీడియో చూసింటాడు. ఫస్ట్ బ్లాగ్ మనం వేసింది. దాంట్లో మీరు అనుకో ఉండొచ్చు, ఏంద్రా కేక్ కట్ చేస్తారన్నారు, కేక్ కట్ చేయకుండా తినేది పెట్టారేందని. లిటరలీ మా కెమెరామ్యాను ఇప్పుడు ఎర్రీల్లో చూపిస్తలా ఎట్టా మనం లంచ్ చేసుకుంటే క్యాప్ తీయడం మర్చిపోతాం. ఆ మాతో మా కెమెరామ్యాను, కొత్త కెమెరామ్యాన్ లోకేష్, తిరుపతి నుంచి పిలిపించాం అనవసరంగా. రికార్డ్ అయ్యడం మర్చిపోయినాడు. మేము ఒక 20 నిమిషాలు ప్రాణం ఇచ్చి మాట్లాడుంటాం. నేను, వీడు, సంతు, రోహిత్ అందరూ ప్రాణం ఇచ్చి మాట్లాడడం, కేక్ తిన్నాం, మీకు కూడా తినిపించాం మా సబ్స్క్రైబర్లు. కానీ లాస్ట్కి చూస్తే ఆ ఫుటేజేలే. మేము అప్పుడు చూసినా పర్వాలే, మేము ఇక్కడ ఎడిటింగ్ వచ్చి చూసుకుంటే లేదు అసలుకి. అర్థమైంది ఏం చేయలేమా, ఇంకా దాచలేము. ఇంకేడ కేక్ కోయడానికి కూడా డబ్బులు లేదు, చెప్పాల్సింది కాబట్టి చెప్తున్నాం. ఇంకో బ్లాగుల్లో నీట్గా తెస్తామని. ధన్యవాదాలు. దీని ఆన్ చేసి తెలియదు రికార్డ్. పోయి చూడు బా, అందరు సరిపోతారు నాకు.